నిన్న దేవినేని ఉమాను కలిసిన తర్వాత బొమ్మసాని ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జరుగుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దల దగ్గర నుంచి కార్యకర్తల వరకు 4 సంవత్సరాల 11 నెలల్లో దాదాపు అవుతుంది పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా మేమంతా కూడా ఎన్నో సందర్భాల్లో వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా చంద్రబాబు గారు ఆయన పోరాటం ఆయన చేస్తా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో యువతకి ఒక పూర్తి కలిగించి ఇప్పుడు శంకారావం పేరుతో లోకేష్ బాబు రా కథలు రా అనే కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్య విలువలను కాపాడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో పెట్టేటటువంటి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ప్రజలకి ఒక మేలైనటువంటి పరిపాలన అందించడం కోసం మేమందరం కట్టుబడి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. ఉమా గారు మేము అట్లానే మాలాగా కొన్ని వేల మంది కార్యకర్తలు మైలవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. అందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవరికి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు ద్వారా సైకిల్ గుర్తుపై ఓటు వేసే వరకు మేము విశ్రమించడానికి అవకాశం లేదు. ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు, ఈ 45 రోజులు కార్యకర్తలు ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి భాగం ఒకటి. మా బాధ్యతలు మేము గుర్తు చేసుకుంటూ అట్లానే కార్యకర్తలని ప్రజలను కూడా గతంలో జరిగిన తప్పు జరగకుండా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పార్టీ మొత్తం ఐక్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.